మా ఇంట్లో నిన్న చేసిన ఉగాది పచ్చడి. వేప పువ్వు ఎంతుంటే అంత బాగుంటుంది. చేదు, పులుపు, తీపిదనం, వగరు అన్నీ కలిపిందేక ఉగాది పండగ. మరి ఉగాది పచ్చడి ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. కొత్త చింతపండు కొంచెం తీసుకున్నాను. ఇక్కడ నేను కుండలో చేయట్లేదు. కుండలో చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. కొత్త కుండ తీసుకొని వచ్చి కుండ నిండా చేసుకుంటారు. కానీ నేను ఇక్కడ చిక్కగా కొంచెంగా చేసుకుంటాం. ఎవరు ఆన్వాయితీలు వాళ్ళకు ఉంటాయి. ఆ ఆన్వాయితీ ప్రకారం మా కుండ తీసుకొచ్చేది లేదు. అందుకని కాబట్టి ఇలా మామిడికాయలు అప్పుడైతే ముక్కలు సన్నగా తరిగి ముక్కలుగా వేసుకునే వాళ్ళం. మామిడికాయలు, చింతపండు ముందుగా 10 నిమిషాలు కానీ పావు గంట కానీ వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. అది చిక్కని గుజ్జుగా తీసుకోవాలి. చిక్కని గుజ్జు తీసుకున్నాక దాంట్లో ఉన్న తొక్కంతా తీసేసి, అంటే చింతపండును మొత్తం పిప్పి బయటికి తీసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు. నాకైతే అవసరం లేదు అని అనిపించింది. ఇంకా వేప పువ్వు మొత్తం ఇలా కాడల నుంచి తీసేసి మళ్ళీ చాటలో వేసి ఉత్తి పువ్వు మట్టుకే వేసుకుంటాము. దాని లోపల ఉన్న మళ్ళీ చెత్తా చెదారం కూడా అవసరం లేదు. పువ్వు వేసుకుంటేనే ఇక్కడ టేస్ట్ బాగుంటుంది. మామిడికాయ తురుము వేసుకోవాలి. మామిడికాయ పుల్లగా ఉంది కాబట్టి నేను కొంచెంగా వేసుకున్నాను. ఆ కాడలు అనేది కూడా చూపిస్తాను మీకు. చూడండి, వేప పువ్వులు ఉంది. ఇగోండి, ఇలా ఉత్తి పువ్వుగా వచ్చింది మటుకు చింతపండులో వేసేసాను. పులుపు ఇంకొంచెం కావాలనుకునే వాళ్ళు కొంచెం వేప పూత కూడా ఎక్కువగా వేసుకోవచ్చు. పులుపు చేదు సమానంగా ఉన్నదా, ఎలా టేస్ట్ వచ్చింది అనేది మనది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. నిన్న నేను ఒక వీడియోలో తప్పుగా ఉగాది పండగది విశ్వస్సు అని చెప్పాను. విశ్వావసు నామ సంవత్సరం. ఇప్పుడు మనకి క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయింది. బెల్లం కూడా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇక్కడ కొత్త చింతపండు కాబట్టి కొంచెం బెల్లం ఎక్కువగానే పడుతుంది. బెల్లము, చింతపండు, వేపపూత, ఉప్పు, మిరియాల పొడి వేసుకున్నాను. చాలాసేపటి వరకు కనపడలేదు, ఇంకా వేయద్దు అని అనుకున్నా. కానీ కొంచెంగా మిరియాల పొడి వేస్తే మరి కారానికి రీప్లేస్మెంట్ ఉండాలి కదా. ఇలా అయితే చిక్కగా వేప పువ్వు చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి టేస్ట్ గురించి, దేవుడికి నైవేద్యం పెట్టాక మా ఇంట్లో వేప పువ్వు పచ్చడి ఎలా వచ్చిందో చెప్తాను. సూపర్గా ఉంది. దేవుడికి నైవేద్యం పెట్టాక తిన్నాక అంటే ఒక చిన్న గ్లాసుడు తాగితే సరిపోతుంది. మా ఇంట్లో అంత క్వాంటిటీ నేను చేశాను. ఇప్పుడు శ్రీరామనవమి ఉంది, వసంత నవరాత్రులు కూడా ఉన్నాయి, ఇంకా హనుమత్ జయంతి కూడా ఉంది కదా. ఉగాది వచ్చిందంటే చైత్రమాసం విశ్వావసు నామ సంవత్సరంలో ఇలా ఉగాది పండగని మేము సెలబ్రేట్ చేసుకున్నాం. మా ఉగాది పచ్చడి అయితే సూపర్గా ఉంది, అన్ని రుచులతో కలిపి. మరి మీ పచ్చడి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. బాయ్.